మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిఎస్కే హ్యాపీ హోమ్. ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ డిఐవై ఐడియాని అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఏసీ ఉపయోగించే చాలామంది ఇళ్లలో ఉపయోగించే ట్విన్ డోర్ డ్రాఫ్ట్ గార్డ్ అండి. దీన్ని మనం ఆన్లైన్లో చూసుకున్నట్లయితే 200 అబోవ్నే ఉంటుంది దీని ప్రైస్. అలా కాకుండా మన ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్ అలాగే థర్మాకోల్ షీట్తో వితౌట్ షూయింగ్ మిషన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను. ముఖ్యంగా దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన రూమ్లో ఏసీ ఆన్ చేసి ఉండేటప్పుడు డోర్ కింద ఏమైనా కొంచెం గ్యాప్ ఉన్నట్లయితే ఆ ఏసీ కూలింగ్ అనేది ఆ కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. అలా వెళ్ళకుండా ఉండాలంటే ఈ గార్డ్ని తప్పకుండా యూజ్ చేయాలి. అలా యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి రూమ్లో ఏసీ ఆన్ చేసి ఉండేటప్పుడు పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. దీనివల్ల కరెంటు బిల్ కూడా మనకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కాకుండా ఈ గార్డ్ని మనం యూజ్ చేసినట్లయితే ఈ పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా తీసుకొని రూమ్ అంతా కూలింగ్ ఈక్వల్గా ఉంచుతుంది. కనుక మనకి కరెంటు బిల్ అది కూడా తక్కువగా వస్తుందన్నమాట. అది కాకుండా మన రూమ్లోకి అన్వాంటెడ్ ఎయిర్ కానీ అలాగే డస్ట్ ఈ చిన్న చిన్న బగ్స్ ఉంటాయి కదా, అటువంటి ఏవి కూడా రూమ్లోకి రాకుండా ఈ గార్డ్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. కనుక దీన్ని మన ఇంట్లో చాలా ఈజీగా ఏ విధంగా కుట్టుకోవాలి అనేది ఈరోజు అయితే చూపిస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు దీనికోసం అయితే ముందుగా ఈ సైజెస్ అనేవి తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే ఈ ద్వారబంధానికి మధ్యలో ఉండే వెడల్పును మాత్రమే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ ద్వారబంధానికి ఇటువైపుకి ఈ సెంటర్లో ఉండే మెజర్మెంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. డోర్ది ఎప్పుడు తీసుకోకూడదన్నమాట. ఎందుకంటే ఈ డోర్ది తీసుకున్నట్లయితే ఈ కార్నర్స్లో డోర్ క్లోజ్ చేసేటప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా, అవి అడ్డేస్తాయి. కనుక మనం ఈ సెంటర్లో ఉండే మెజర్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది స్టిచ్ చేయడానికి నేనైతే ఈ టైప్ ఆఫ్ స్పాంజ్ అండి, ఇది స్పాంజ్ తీసుకున్నాను. అలాగే ఒక వేస్ట్ మెటీరియల్ ఉంటే దాన్ని కూడా తీసుకున్నాను. ఈ క్లాత్ అనేది ఎప్పుడు కాటన్ అలా కాకుండా కొంచెం థిక్గా ఉండేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే డోర్ కింద అప్పుడప్పుడు పెట్టి తీస్తుంటాం కనుక కొంచెం థిక్గా ఉండేది తీసుకోవాలి. నేనైతే ఇక్కడ నైలాన్ క్లాత్ తీసుకున్నాను అనమాట. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి నేనైతే మధ్యకి కట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ ద్వారబంధం సైజ్ అయితే మాది 30 ఇంచెస్ వచ్చిందనమాట. కనుక దానికి తగ్గట్టుగా క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇది పొడుగ్గా ఉంది ఈ క్లాత్, కనుక నేను 2 పీసెస్ చేసుకొని దాన్ని సెంటర్లో స్టిచ్చింగ్ అనేది చేసి ఐరన్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా పట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాను. మన దగ్గర ఏదైనా మన ద్వారబంధానికి సరిపడా క్లాత్ ఉన్నట్లయితే డైరెక్ట్గా దాంతోనే మనం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం అయిపోయింది. మనం ఏదైనా ఓల్డ్ క్లాత్ని రీయూజ్ చేసేటప్పుడు ఈ విధంగా ఐరన్ చేసుకొని యూజ్ చేసినట్లయితే మనకి కుట్టడానికి అలాగే ఈ రీయూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుందన్నమాట. కనుక నేను ఎక్కడ మడతలు లేకుండా దీన్ని కొంచెం ఐరనింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడైతే క్లాత్ ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు మన ద్వారబంధం 30 ఇంచెస్ ఉంది కనుక ఈ క్లాత్ మెజర్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఒక 5 to 6 ఇంచెస్ ఎక్స్ట్రాస్ అనేవి ఉంచుకోవాలన్నమాట. ఈ రెండు చివర్ల కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఈ చివర ఆ చివర కూడా కుట్టి మడత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఒక 6 ఇంచెస్ అలా ఎక్స్ట్రాస్ ఉంచాను. ఇప్పుడైతే ఈ స్పాంజ్లో మెజర్ తీసుకొని సెంటర్కి 2 పీసెస్గా చేసుకోవాలి. లేదంటే మన దగ్గర 30 ఇంచెస్ స్పాంజ్ పీస్ కనుక దొరికినట్లయితే దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు.
థర్మాకోల్ కంటే కూడా ఈ టైప్ ఆఫ్ స్పాంజ్ చాలా బాగా ఉంటుందండి. ఎందుకంటే థర్మాకోల్ అనేది ఒక్కోసారి బ్రేక్ అయిపోతూ ఉంటుంది కదా. ఈ టైప్ ఆఫ్ స్పాంజ్ అయితే మనకి బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. కనుక ఈ టైప్ ఆఫ్ స్పాంజ్ దొరికినట్లయితే దీన్ని యూస్ చేయండి. థర్మాకోల్తో చేసినట్లయితే ఒకవేళ చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని సెంటర్కి బాగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీనికి రెండింటిని జాయింట్ చేస్తే నాకు 30 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పీస్ 15 ఇంచెస్ అలా వచ్చింది. ఇప్పుడు ఈ 2 పీసెస్ని కూడా సెంటర్కి టేప్తో అతికిస్తున్నాను. పేపర్ టేప్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ వైట్ టేప్ ఉంటుంది కదండి, అటువంటిదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రెండింటిని జాయింట్ చేస్తూ ఈ టేప్ అనేది చుట్టుకోవాలన్నమాట కదలకుండా. ఇవి 2 షేప్స్లో ఉంటాయి. అయితే మనం రౌండ్గా ఉండేవైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా రెక్టాంగిల్లో ఉండే షేప్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ రెండో పీస్ని కూడా ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ని నీట్గా ఈ విధంగా పరుచుకొని ఈ రెండింటిని కూడా అటు ఇటు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని క్లాత్ని వీటిపై నుంచి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలన్నమాట క్లాత్ని. చూస్తున్నారు కదా, వీటిపై నుంచి ఈ సెంటర్లోకి రావాలి. అలాగే ఈ రెండింటికి మధ్య గ్యాప్ అనేది ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అంటే మన డోర్ యొక్క వెడల్పు ఉంటుంది కదండి, దాని మెజర్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా వేసుకున్న తర్వాత మనం ఒక థ్రెడ్ అలాగే నీడిల్ తీసుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ అలాగే నీడిల్తో ఈ అంచు ఏదైతే ఉందో, ఈ క్లాత్ అలాగే స్పాంజ్ అటాచ్ చేసిన అంచు ఏదైతే ఉందో ఆ అంచు గుండా ఈ విధంగా మనం కుట్టుకోవాలి దీన్ని. చూస్తున్నారు కదా, ఈ రెండింటికి పక్కగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇదే విధంగా రెండు వైపులా స్పాంజ్ను కూడా ఈ విధంగా క్లాత్ కేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ని మాత్రం కొంచెం బాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మనం స్టిచ్చింగ్లో యూస్ చేస్తాం కదా పిన్స్, అవైనా పెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా కుట్టుకున్నట్లయితే కదలకుండా ఉంటాయి. అప్పుడు స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ రెండు వైపులా కూడా నేనైతే సూదితో కుట్టేశాను. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న క్లాత్ని నీట్గా చేసుకోవాలి, ఎందుకంటే డోర్ కిందికి ఈ సెంటర్ పార్ట్ అనేది వెళ్తుంది కనుక అక్కడ ఎటువంటి ఉగ్గులు కానీ అలాగే ఈ దారం పోగులు అలాంటివి ఏవి లేకుండా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్లెయిన్గా ఉండేటట్టుగా. ఇప్పుడైతే ఈ మిగిలిన అంచును కూడా నేను ఈ స్పాంజ్ కేసి కుట్టేశాను. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెంటర్లో గ్యాప్ చూసారా, ఈ విధంగా ప్లెయిన్గా నీట్గా వచ్చింది. ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రెండు వైపులా మిగిలిన క్లాత్ని దగ్గరికి పల్చగా చుట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లాత్ మరీ థిక్గా ఉన్నట్లయితే మళ్ళీ డోర్ కిందకి వెళ్ళడం కొంచెం ప్రాబ్లం అవుతుంది, కనుక కొంచెం పలుచగా ఉండాలి. ఈ విధంగా చేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి పెట్టి ఈ పైనుంచి కూడా నీడిల్తో కుట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాక్ టర్న్ చేసి కుట్టుకోవాలి. అప్పుడు క్లాత్ అంతా కూడా బ్యాక్ సైడ్కి హైడ్ అయి ఉంటుంది.
ఇక్కడ నేను క్లాత్ని అలాగే స్పాంజ్ని యూస్ చేస్తున్నాను కనుక దీన్ని ఈజీగా వాష్ చేసి డ్రై చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. బయటికి తీయాల్సిన పని కూడా లేదండి. చూస్తున్నారు కదా, అందుకే నేనేం చేస్తున్నానంటే పైనుండి దీనికి అటాచ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట. ఇలా నీడిల్తో కాకుండా మనం మెషిన్ పైన కుట్టుకున్నట్లయితే ఈ స్టిచ్చింగ్ అనేది ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కాకపోతే ఇది ఎవరైనా ఈజీగా కుట్టుకోవాలనేసి నేను ఈ విధంగా నీడిల్ అలాగే థ్రెడ్తో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, రెండు వైపులా ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసుకోవడం జరిగింది. ఫైనల్ లుక్ అయితే ఈ గార్డ్ది ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు డోర్కి పెట్టి చూపిస్తాను. ఇలా పెట్టేటప్పుడు క్లాత్ అనేది అక్కడ పల్చగా ఉన్నట్లయితే ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ ట్విన్ గార్డ్ అయితే ఈ విధంగా ఉంది. మనకి రౌండ్ షేప్లో స్పాంజ్ దొరికినట్లయితే రౌండ్ షేప్లో కుట్టుకోవచ్చు. లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా దొరికినట్లయితే చెప్పాను కదా, ఇలా టేప్తో కవర్ చేసి ఈ విధంగా మోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి చూపిస్తాను చూడండి. ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఏసీ గాలి అనేది బయటికి రాకుండా ఇలా ఉంటుందన్నమాట. అలాగే దీన్ని ఈజీగా ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు కూడా. చూసారు కదండి, మన ఇంట్లోనే ₹1 కూడా ఖర్చు లేకుండా ఈ ట్విన్ గార్డ్ని ఎంత బాగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, తప్పకుండా దీన్ని ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.